నమస్తే. నేను మీ ఓంప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈ మధ్య కాలంలో ఆల్కహాలిజం అనేది ఒక పెద్ద వ్యసనంలా తయారైంది. వాస్తవానికి అది టీనేజ్‌లో తెలియకుండా ఏదో హాబీలాగా, ఏదో చిన్న సరదాలాగా స్టార్ట్ అవుతుంది. బట్ డౌన్ ద లైన్ అదొక అంటే చిన్న కలుపు మొక్కలాగా పెరిగి, పూల కుండీలో చిన్న కలుపు మొక్కలాగా పెరిగి అదొక వటవృక్షమైనట్టుగా అది వాళ్ళ లైఫ్‌లో అంటే వాళ్ళు టీనేజ్‌లో స్టార్ట్ చేసిన మిస్టేక్ వల్ల, ఒక హాబీలాగా స్టార్ట్ చేసిన మిస్టేక్ వల్ల లాంగ్ రన్‌లో అది చాలా చాలా పెద్ద వాళ్ళు వదిలించుకోలేని వ్యసనంలాగా తయారైపోతుందనమాట. అంటే వాళ్ళు దానికి బానిసైపోతున్నారు. సో, ఇలా బానిసవ్వడం వల్ల ఎన్ని నష్టాలొస్తున్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ హెల్త్ పాడైపోతుంది. అంటే ఫస్ట్‌గా లివర్ డ్యామేజ్ అయిపోతుంది. ప్లస్ ఫైనాన్షియల్‌గా వాళ్ళు చాలా డిగ్రేడ్ అయిపోతారు. సోషల్‌గా వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ అనేది కూడా చాలా ఫైనాన్షియల్‌గా డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో, దీని నుంచి బయటపడడానికి మనం యోగా ద్వారా, ప్రాణాయామ, మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా, కొన్ని ఆసనాస్ ద్వారా ఒక పెక్యులియర్ కొన్ని ఆసనాస్ ఉన్నాయి. ఆ ఆసనాస్ ద్వారా వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటపడేయడానికి మనకు డీ అడిక్షన్ టెక్నిక్స్ అనేవి చాలా చాలా ఉపయోగపడుతుంటాయి. ఆల్రెడీ మన దగ్గర చాలామంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు దాని నుంచి బయటపడ్డారు. సో, సివియారిటీని బట్టి ఒకవేళ వాళ్ళకి మరీ ఎక్కువ క్రానిక్‌గా గనక ఉంటే ఒక చిన్నపాటి ఆయుర్వేదిక్ మెడికేషన్ గూడా వాళ్ళకిస్తాం. బట్ బేసిక్‌గా మనం ఫోకస్ చేసేదేంటంటే, వాళ్ళని సైకలాజికల్ షిఫ్ట్ తీసుకొస్తూ, ఈ వాళ్ళ మైండ్ షిఫ్ట్ తీసుకొస్తూ, వాళ్ళకి కౌన్సెలింగ్స్ ఇస్తూ, వాళ్ళని ఆ అడిక్షన్ నుంచి బయటపడడానికి మనం సహాయం చేస్తుంటాము. అంటే యోగాలో ఈ అడిక్షన్ నుంచి బయటకి రావడానికి స్పెషల్లీ డిజైన్డ్ ఆసనాస్ ఉన్నాయి. రైట్. దాంతో పాటుగా మనం ప్రాణాయామం, మెడిటేషన్ చేయడం వల్ల ఆ మైండ్‌లో కామ్‌నెస్, కూల్‌నెస్, రిలాక్సేషన్ వస్తుంది. అంటే చాలామంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక దాని నుంచి బయటపడడానికి ఈ ఆల్కహాల్ బారిన పడుతుంటారు. అంటే వాస్తవానికి వాళ్ళకు వేరే మెథడ్స్ ఉన్నాయి. ఇంతకంటే మంచి మెథడ్స్ ఉన్నాయి అనే విషయం తెలియకపోవడం వల్ల వాళ్ళు దానికి అడిక్ట్ అయిపోవడం అనేది జరుగుతుంటుంది. అంటే కౌన్సెలింగ్ చాలామంది మాకు చెప్పిన విషయం ఇదే అనమాట. అంటే వాళ్ళు మాకసలు తెలియదు సార్. ఇలాంటి సిస్టమ్స్ కూడా ఉన్నాయి సొసైటీలో. ఈ విధంగా మనం బయటపడొచ్చు అనేది మాకు తెలియదు. తెలియకపోవడం వల్ల మేము ఇన్ని రోజులు సఫర్ అయ్యాము అని చెప్పి వితిన్ 3-4 మంత్స్‌లో వాళ్ళు వాళ్ళ హ్యాబిట్ నుంచి బయటపడేసి టోటల్ ఫ్యామిలీ వచ్చి మన ఇంటికొచ్చి గ్రాటిట్యూడ్ చెప్పిన కేసెస్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో, మనలో ఎవరన్నా అంటే వ్యూవర్స్‌లో ఎవరైనా గనక ఉంటే రైట్. వాళ్ళు గానీ, వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇనిషియేట్ తీసుకొని ఖచ్చితంగా మన రెగ్యులర్ క్లాసెస్ జాయిన్ అవుతూ వాళ్ళు ఒక డైట్ ఫాలో అయ్యి వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్‌ని మనం కౌన్సిలింగ్‌లో చెప్పడం ద్వారా ఈజీగా ఈ అడిక్షన్ నుంచి బయట పారేయొచ్చు. సో, వాళ్ళకి తెలియకుండా కానీ అంటే రీసెంట్‌గా ఒక క్లయింట్ ఫోన్ చేశారు. మామూలుగా కాన్‌స్టిపేషన్ ఇష్యూ గురించి ఫోన్ చేశారు. సో, ఫోన్ చేసినప్పుడు నేను చెప్పాననమాట. అంటే జనరల్ హిస్టరీ ఎంక్వైరీ చేసినప్పుడు నేను చెప్పాను. చూడండి మీరు మిమ్మల్ని కలవలేదు, నేను మిమ్మల్ని చూడలేదు. బట్ ఆల్రెడీ మీకు గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పి నేను చెప్పాను. సో, తను నమ్మలేకుండా మళ్ళీ టెస్ట్ చేసుకున్నారు. టెస్ట్ చేసుకున్న తర్వాత కూడా తెలిసిందేంటంటే, తను డైలీ 2 టైమ్స్ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారు. ఓకే. సో, మధ్యాహ్నం, రాత్రి 2 టైమ్స్ కన్జ్యూమ్ చేస్తారు. అంటే అతను ఒక భ్రమలో ఉన్నాడు. ఏంటంటే నేను చాలా హెల్తీగా, చాలా హ్యాపీగా ఉన్నానని భ్రమలో ఉన్నాడు. బట్ మనం టెస్ట్ చేయించడం ద్వారా ఆ ఫ్యాటీ లివరే కాకుండా ఆల్రెడీ లివర్ చెడిపోవడం వల్ల దాంట్లో స్టోన్స్ ఫార్మ్ అయ్యి అవి గాల్ బ్లాడర్‌లోకొచ్చాయి. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మేషన్ కూడా జరిగింది. సో, అంటే ఇక్కడ మనం ఆ పర్సన్ చాలా పాపులర్ పర్సన్ సొసైటీలో కాబట్టి వారి డీటెయిల్స్ ఇక్కడ మనం వీడియోలో చెప్పట్లేదు. బట్ ఇన్ని పరిస్థితులు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో మేజర్‌గా 3 ఆర్గాన్స్ మనం బతికుండాలన్నా, హ్యాపీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా 3 ఆర్గాన్స్ రైట్. అందరికీ తెలిసిందేంటంటే హార్ట్ అండ్ లంగ్స్ అని. బట్ అన్నిటికంటే ముచ్చటగా మూడో ఆర్గాన్ ఏంటంటే లివర్. అంటే దాన్ని కొంచెం మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే లివర్ అంటే ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ లైఫ్, హిస్ లివర్ ఈజ్ ఫంక్షనింగ్. లివింగ్, లివింగ్ ప్లస్ లైఫ్ ఈజ్ కాల్డ్ లివర్ అనమాట. సో, ఆ లివింగ్ స్టేజ్‌లో వాళ్ళు ఉండాలి, హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే వాళ్ళ లివర్ ప్రాపర్‌గా ఫంక్షన్ చేయాలి. ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే, ఈ లివర్ మన శరీరంలో ఒక తల్లి లాంటి పాత్ర పోషిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీలో తల్లి ఎటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా అవి ఫాదర్ దగ్గరికి వెళ్ళకుండా తనే రిజాల్వ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది.
అంటే 10%, 20% ఏదైనా కూడా తనే సాల్వ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పూట ఒకళ్ళకి ఫుడ్ లేదనుకోండి, తను తినాల్సిన ఫుడ్ ఆ కిడ్‌కి పెట్టేసి తను హ్యాపీగా అలాగే నీళ్ళు తాగి పడుకుంటుంది. అంటే ఆ విషయం తన వరకు వెళ్ళకుండా చూస్తుంది. సో, సేమ్ మన లివర్ చేసే ఫంక్షన్ అదే అనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ మనకు తెలియకుండా అంటే మీకు ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నది అన్న విషయం కూడా మీకు తెలియకుండా అది కవర్ చేస్తూ వస్తుంది. మీకు సింప్టమ్స్ కనబడి మీరు బయటికొచ్చేసరికి ఆల్రెడీ లివర్ సిరోసిస్, ఫైబ్రాయిడ్సిస్ స్టేజ్‌కెళ్ళిపోతుంది. అంటే లివర్ యొక్క ఎలాస్టిసిటీని కోల్పోతుంది. అంటే ఆ స్టేజ్‌కి 80% లివర్ డ్యామేజ్ అవుతుంది. సో, ఆల్కహాల్ ఎవరైతే అడిక్షన్‌లో ఉన్నారో వాళ్ళ లివర్ డ్యామేజ్ అవ్వడానికి 80% డ్యామేజ్ అవ్వడానికి 100% ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ ఆల్కహాల్ నుంచి బయట పడాలని చాలామందికి ఉంటుంది. కానీ పడలేకపోతుంటారు. సో, వాళ్ళ కొరకే మనం స్పెషల్ ఆల్కహాలిక్ డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి స్టార్ట్ చేశాము. చాలామంది ఇప్పటికే మన దగ్గర ప్రోగ్రామ్‌లో జాయిన్ అయ్యి వితిన్ 3-4 మంత్స్‌లో దాని నుంచి హ్యాపీగా బయటపడ్డారు. సో, మీలో ఎవరైనా బయటపడాలి అని అనుకుంటే ఒకవేళ సీరియస్‌గా ఉంటే మాత్రమే మీరు ఆ స్క్రీన్ పైన ఏదైతే నంబర్ స్క్రోల్ అవుతుందో ఆ నంబర్‌కి కాల్ చేసి మీరు మన దగ్గర నుంచి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. బట్ ఎవ్రీడే ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ కింద మీరు 1 అవర్ యోగా మాత్రం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అంటే మా దగ్గర మ్యాజిక్ స్టిక్స్ లేదు. ఏదో హార్మ్‌ఫట్ అని చెప్పి మీకు ఒక ఫోన్ కాల్‌లో మిమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేసి మిమ్మల్ని డీ అడిక్షన్ చేస్తామని మీరు అనుకుంటే అది భ్రమ. ఒకవేళ అలాంటి అజంప్షన్స్ గనక మీకుంటే దయచేసి మీరు కాల్ చేయొద్దు. ఇది ఒక జర్నీ. దీనికి కనీసం 3-4 మంత్స్ పడుతుంది. దీనికి చాలా కమిట్మెంట్స్ అవసరం, డెడికేషన్ అవసరం, డిసిప్లిన్ అనేది అవసరం. ఇవన్నీ కనుక మీరు చేయగలుగుతారు అనుకున్నప్పుడు మాత్రమే కాల్ చేయండి దయచేసి. అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకొని నా వాల్యుబుల్ టైంని మీరు వేస్ట్ చేయకూడదు. సో, ఈ మధ్య కాలంలో రీసెర్చ్‌లో తేలిన విషయం ఇంకోటేంటంటే ఆల్కహాల్ సమస్య వల్ల లివరే కాకుండా వాళ్ళు కంటిన్యూయస్‌గా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే ఇష్యూస్ ఏంటంటే నరాల వీక్‌నెస్ అనేది ఎర్లీ స్టేజ్. దాని నెక్స్ట్ స్టేజ్‌కొచ్చేసరికి పారాలిసిస్ అనేది వస్తుంది. సో, ఇలా నర్వ్స్ వీక్‌నెస్ అయినప్పుడు వాళ్ళు ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండలేరు. వాళ్ళ ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. రైట్? వాళ్ళ మెటబాలిక్ యాక్టివిటీస్ కూడా తగ్గిపోతాయి. ఈవెన్ వాళ్ళ సెక్షువల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో, ఎన్ని బ్యాడ్ రిజల్ట్స్ ఉన్న ఈ ఆల్కహాల్ నుంచి మీరు ఖచ్చితంగా బయటపడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మీ సొంతగా మీరు బయటపడేటట్టయితే హ్యాపీగా మీరు బయటపడొచ్చు. లేదు మీరు సీరియస్‌గా ట్రావెల్ చేసే ఆలోచన గనుక ఉన్నట్లయితే అప్పుడు మాత్రమే మీరు కాల్ చేసి మీరు మన ట్రైనింగ్ అనేది పొందొచ్చు. థాంక్ యూ.